ఒక భక్తుడు స్వామివారి దర్శనానికి తరచూ వచ్చేవారు. ఒకసారి అతని అమ్మగారు చాలా సీరియస్‌గా ఉండడంతో ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది. పరిస్థితి చాలా విషమంగా మారి డాక్టర్లు "ఇంక ఆశ లేదు. మీరు సిద్ధంగా ఉండండి" అని చెప్పారు. వెంటనే భక్తుడు స్వామివారి వద్దకు వెళ్లి ప్రార్థించాడు. "కరోనా సమయంలో మా నాన్నగారు మమ్మల్ని అనాథలుగా చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అమ్మగారు కూడా లేకపోతే నేను ఉండలేను స్వామి" అని వేడుకున్నాడు. అప్పుడు స్వామివారు "ఏమీ కాదు నాన్నా, నేను చూసుకుంటాను. షాప్‌కి వెళ్ళి ఒక నీటి బాటిల్ తీసుకుని రండి" అని చెప్పారు. అతడు తీసుకువచ్చిన నీటిని స్వామివారు ఆశీర్వదించి "ఈ నీటిని కొంచెం అమ్మగారికి తాగించండి" అని చెప్పారు. భక్తుడు వెంటనే ఆస్పత్రికి వెళ్ళి స్వామివారు ఇచ్చిన నీటిని అమ్మగారికి కొద్దిగా తాగించారు. కానీ ఆస్పత్రి వారు "ఇంక ఉపయోగం లేదు, ఇంటికి తీసుకెళ్ళండి" అని నిర్ణయించారు. సరే, ఈరోజు చూసి రేపు తీసుకువెళ్దాం అనుకుని భక్తుడు ఇంటికి వెళ్ళి స్నానం చేసి వస్తానని బయలుదేరాడు. కొంతసేపటి తరువాత ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. "మీ అమ్మగారు లేచారు, మాట్లాడుతున్నారు" అని చెప్పారు. భక్తుడు ఆనందంతో వెంటనే ఆస్పత్రికి వెళ్ళి చూశాడు. 2 రోజుల్లోనే ఆమె మళ్ళీ సాధారణ మనిషిలా పూర్తిగా కోలుకున్నారు. అమ్మగారు ఆస్పత్రిలో ఉన్న సమయంలో స్వామివారు కలలో వచ్చి "ఇంకెంతసేపు పడుకుని ఉంటావు? ఇంటికి వెళ్ళాలి, లే అమ్మా" అని లేపారట. కళ్ళు తెరిచేసరికి తాను ఆస్పత్రిలో ఉన్నానని ఆమెకు తెలిసిందట. ఇప్పుడు ఆమెకు ఎలాంటి ప్రమాదము లేదు. చాలా ఆరోగ్యంగా ఉన్నారు. స్వామివారి దర్శనానికి కూడా వచ్చారు. గురువుల కళ్ళల్లో భక్తులు ఎప్పుడూ క్షణము విడవకుండా ఉంటారు. మన కష్టం మనల్ని వెతికిన వేళ స్వామిని ఆశ్రయిస్తే ఆయన కరుణే మనకు ఊపిరి పోస్తుంది. ఆ కరుణ తాకితే అసాధ్యమన్నది కూడా సాధ్యమై బాధలు నిశ్శబ్దంగా దూరమవుతాయి.